హాయ్ గైస్, ఇప్పుడే చూసేసా కోట్ మూవీ రివ్యూ. ఇప్పుడు సో మూవీ ఎలా ఉందంటే మాత్రం అన్న ఒక్క విషయం చెప్పాలనుకున్నా. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని అన్న కాన్ఫిడెన్స్ చూసి అసలు పిచ్చెక్కిపోయిన. అసలు ఒకవేళ 14వ తారీఖు కోర్టుకెళ్ళి నేను చెప్పిన దానికి మీకు ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తే ఇంకొక 2 నెలల్లో రిలీజ్ అవుతున్న నా హిట్ 3 ఎవరు చూడొద్దు, ఓకేనా? ఆ నమ్మకంతో సినిమాలోకి వెళ్ళిపోయా. ఆ నమ్మకం నిలబట్టిందా లేదా అని మాత్రం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఒక్క చిన్న విన్నపం గైస్, ముందు స్టార్ట్ చేసే ముందు మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని షేర్ చేయండి గైస్. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు ఎంతో ఎనర్జీ అండ్ ఎంతో బూస్ట్ టైప్ గా వస్తుంది గైస్. మరెన్నో కొత్త కంటెంట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి గైస్ ప్లీజ్. ఇంకెందుకు స్టార్ట్ చేసేద్దాం, కమాన్. అండ్ ఈ సినిమా స్టోరీ అండ్ ప్లాట్ లైన్ ఏది నేను డిస్టర్బ్ చేయను. పాక్సో అనే కేసు మీద మొత్తం తిరుగుతుంది. సో అది మీరు థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే మాత్రమే. నేను ప్లాట్ లైన్ కానీ ఏది రివీల్ చేయను. సో ప్లసెస్ ఏంటి మైనస్ ఏంటి మాత్రం మాట్లాడుకున్నాం. ప్లసెస్, బిగ్గెస్ట్ ప్లసెస్ వాళ్ళ యాక్టింగ్ ఉంటుంది గైస్. నిజంగా చెప్తున్నా, ప్యూర్ అంటే ఒక రియల్గా యాక్ట్ చేస్తే ఎట్లుంటుందో అట్లా, ఎక్కడ ఒక ఆర్టిస్ట్ అని కాకుండా ఒక రియల్ పర్సన్స్ ఉన్నట్టుగా అనిపించింది గైస్. మామూలు కాదు అసలు. ఇట్స్ ఎ వెరీ గోల్డెన్ అటెంప్ట్. నెక్స్ట్ మ్యూజిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జాంపుల్ ప్రేమలో అనే సాంగ్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గైస్. ఆ సాంగ్ అయితే రియల్లీ యాడ్స్ ఆఫ్. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన ప్రియదర్శిని గారి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా యాడ్ చేశారు. ఆయన గత బలగం సినిమాతో పోల్చుకుంటే మాత్రం ఈ సినిమాలో 1000 పాలు బెటర్. నాకు బలగంటూ ఈ సినిమా అయితే పిచ్చగా నచ్చింది అసలు. ఆ లెవెల్లో బాగుంది. అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అండ్ ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవ్వరు చెయ్యలేరు అనే విధానంగా చేశారు అసలు సాయి కుమార్ గారు. రియల్లీ యాడ్స్ అప్ సార్. అండ్ శివాజీ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అది బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ క్యారెక్టర్ అంటే ఆయనదే. రాబోయే సినిమాల్లో ఆయన గురించి మంచి క్యారెక్టర్స్ కూడా వస్తాయని నేను నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి రోషన్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంది గైస్. సినిమాలో మాత్రం రోషన్ క్యారెక్టర్ ఒక ప్యూర్ లవ్ స్టోరీ కానీ, ప్రతి దాంట్లో తన ఎమోషనల్ కానీ, ప్రతి దాంట్లో తన యాక్టింగ్ స్కిల్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి మన శ్రీదేవి అనే క్యారెక్టర్ చేసింది. సో ఆ అమ్మాయి కూడా చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది చెప్పాలంటే. సో ఇది ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెంట్ అనేది ఉంది గైస్. నిజంగా చెప్పాలంటే ప్రతి క్యారెక్టర్ వేస్ట్ఫుల్ అని లేకుండా ఏ ఒక్క క్యారెక్టర్ని కూడా చాలా ఇంపార్టెంట్, ఈ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెంట్ అనే విధంగా ఉంది. అండ్ ముఖ్యంగా మాట్లాడాల్సిన మాత్రం డైరెక్టర్ రామ్ జగదీష్ డైరెక్టర్ అయితే మాత్రం ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ తీసుకొని దీన్ని డీల్ చేద్దామని అనుకునే ఐడియా మాత్రం నిజం సార్. మీకు యాడ్స్ ఆఫ్. మీ డైరెక్షన్ స్కిల్స్ కానీ మీది మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సార్. నిజంగా చెప్పాలంటే ఆ నెక్స్ట్ మాట్లాడాల్సింది మన నాని అన్న. నిజంగా ఇలాంటి ప్యూర్ సినిమా మనకి ఇంకెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ నాని అన్న గురించి వచ్చే ప్రతి సినిమా, ఆయన ప్రొడ్యూస్ చేసిన ప్రతి సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్గా నిలిచాయి. సో ఈ సినిమా కూడా అట్లానే ఉంటుంది. అండ్ మైనస్ విషన్స్లోకి వస్తే మాత్రం కొంచెం సెకండ్ హాఫ్ దగ్గర కాకుండా ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుంటుంది. అండ్ కోచింగ్స్ తొందరగా స్టార్ట్ అవుతే బాగుంటుందేమో అనిపించింది. అంతే కదా, అప్ప ఇంకేం లేదు. అండ్ నా రివ్యూ వచ్చి మాత్రం 3.25 ఇస్తాను. అండ్ ఈ ఇయర్ 2025లో ది బెస్ట్ ఫిలింగా కూడా ఉంటుంది, అంతే నో డౌట్. 2025 ఇయర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం, కోర్ట్ రూమ్ డ్రామాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం గైస్, నో డౌట్. ఇప్పుడే టికెట్ బుక్ చేసేసుకొని వెంటనే థియేటర్కి వెళ్ళిపోండి, నాది ఆమె. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్.